ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు బిజీగా గడపనున్నారు. తొలుత మంగళగిరి నియోజకవర్గంలో మయూరు టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి గృహ నిర్మాణ శాఖ ఎన్ఆర్ఈజీఏపై సమీక్షించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఇంకా చంద్రబాబు ఈరోజు ఏ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? సతీష్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు షెడ్యూల్ కనుక చూసుకుంటే మంగళగిరి మయూరి టెక్ పార్క్ కు వెళ్ళబోతున్నారు. అక్కడ రతన్ టాటాకి సంబంధించి ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమంలో ఏదైతే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సమీపంలోనే ఈ మయూరి టెక్ పార్క్ చాలా వినూత్నమైనటువంటి రీతిలో ప్రారంభించబడింది. దీనికి సంబంధించి అక్కడ రతన్ టాటాకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అనంతరం 1:30కు సచివాలయానికి వెళ్తారు. సచివాలయానికి వెళ్లి పలు శాఖల పైన ప్రధానంగా సమీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. నరేగా పైన ప్రధానంగా ఈ రోజు 2:50 నరేగా పైన సమీక్ష నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అదేవిధంగా ఈ నరేగా పైన ప్రధానమైనటువంటి సమీక్షలు ఉండబోతున్నాయి. ఈ గృహ నిర్మాణం అంటే ప్రజలందరికీ ఇల్లు ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది టిట్కో ఇళ్లను ఏదైతే ఏ విధంగా ఉపయోగించాలి, ఇటు పేదలకు ఇళ్ల పట్టాలు ఏ విధంగా చేయాలి, ఇట్లాంటి అన్ని అంశాలపైన ఈ రోజు ప్రధానంగా సీఎం చర్చించబోతా ఉన్నారు. మరి ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు పలు శాఖల పైన చేసేటువంటి సమీక్షల పైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ శాఖలు చాలా క్రియాశీలకమైనటువంటి శాఖలు. మరి మరొక వైపు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చాలా యువతకు చాలా రకాలుగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి మరి దీన్ని ఏ విధంగా ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.